హాయ్ అండి, నా పేరు సూర్యకుమారి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఫోన్లోంచి ఇమేజ్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని అది ఎలా డిజైన్ డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గూగుల్లో ఆర్ఈ డిజైన్స్ చాలా ఉంటాయి కదా, వాటిలో మీకు నచ్చింది ఒకటి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఇమేజ్ని తీసుకొని 2 పార్ట్స్ కింద క్రాప్ చేసుకోవాలి. క్రాప్ టూల్ తీసుకొని మనకి ఎంతవరకు కావాలో అక్కడ వరకు క్రాప్ చేసుకున్నాం. ఇది సేవ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే ఇమేజ్ని తీసుకొని ఫుల్ ఇమేజ్ని క్రాప్ టూల్ తీసుకొని నెక్స్ట్ హాఫ్ని కూడా అలాగే క్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన 2 పార్ట్స్ వచ్చినాయి. జిరాక్స్ షాప్కి వెళ్ళి ఫొటోస్ ప్రింట్అవుట్ తీయించుకుంటే ఇట్లా వస్తాయండి. A4 సైజెస్ ఇవి. ఇదొక A4 సైజ్, ఇదొక A4 సైజ్. ఓకే, బ్లాక్ అండ్ వైట్లో అయితే ఫుల్ ఇమేజ్ ఒకటి తీసుకొచ్చానండి. బ్లాక్ అండ్ వైట్లో కూడా జిరాక్స్ తీసుకోవచ్చు, ఏం కాదు. ఈ బ్లాక్ అండ్ వైట్ మీకు కలర్లో అయితే నీట్గా కనిపిస్తుంది, వర్క్ ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పి కలర్లో తీయించను. ఇది ఫస్ట్ మనం ఒక సెల్లో టేప్ తీసుకొని ఈ ఇమేజ్ని ఈక్వల్గా సెల్లో టేప్ అండి కదలకుండా ఒక టేప్ వేసుకుంటున్నాను అంతే, ఇంకేం కాదు. ఓకే, దీని మీద ట్రేస్ పేపర్ పెట్టుకొని ఫస్ట్ 6 ఇంచెస్ ఉండాలి మనకి. ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇంచెస్ ఉండాలి, 6 ఇంచెస్. ఓకే, ఓకేనా? 5.5 ఉన్నా ఓకే. ఎవరి బ్లౌజ్ని బట్టి వాళ్ళకి. ఇటు వచ్చి లెంగ్త్ 8 ఇంచెస్ వచ్చింది మనకు. ఒక్కొక్కరికి 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. ఈ బ్లౌజ్ని బట్టి ఇక్కడ నాకు 9 ఇంచెస్ వచ్చింది. దీని ప్రకారం మీకు ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి మెజర్మెంట్ ఏం లేదు, రఫ్గా అవుట్లైన్స్ తీసుకుంటున్నాను. ఏ బ్లౌజ్కి అయినా సరే ఫస్ట్ ఈ హ్యాండ్స్, ఈ బార్డర్స్ ట్రేసింగ్ పేపర్ మీద ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఎవరికైనా ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 6 ఇంచెస్ ఉంటుంది. అయితే ఈ బ్లౌజ్కి వచ్చి 5.5 పట్టింది. సో ఈ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి నేను ఇక్కడ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది ఎవరి బ్లౌజ్ సైజుని బట్టి వాళ్ళు గీసుకోవాలనుకుంటే గీసుకోవచ్చు. కామన్గా అందరికీ కావాలంటే 6 ఇంచెస్ గీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు మాత్రం ఇది చూస్తే 6 ఇంచెస్ సరిపోయింది కదా. స్టిచ్చింగ్ అయిన తర్వాత 6 ఇంచెస్ ఉంది, కనిపిస్తుంది ఇక్కడ 6. సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఇప్పుడు 6 ఇంచెస్ చూసుకుంటున్నాను. ఓకే, నాకు డీప్ వచ్చేసరికి ఇది ఉంది కదండి, ఈ లైన్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఇక్కడికే వచ్చింది బ్లౌజ్, వచ్చి ఈ పొడవు వచ్చింది. అయితే ఇక్కడ నుండి నా నెక్ డిజైన్ తీసుకుంటా. ట్రేసింగ్ కోసం కదా ఇది. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఎంత ఉందో ఆ మెజర్మెంట్లోనే మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ నుండి నా నెక్ డీప్ వచ్చి 9 ఇంచెస్. ఓకే, 9 కనిపిస్తుందా? ఇప్పుడు ఇది ఉంది కదండి, మనం ఇప్పుడు మళ్ళీ ఈ టేప్ లేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఈ డిజైన్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ లైన్ మనది ఇక్కడ ఈ సైజుకి రావాలని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఆల్రెడీ. మనం ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఈ నెక్ డిజైన్ ఈ లైన్ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. సో ఇది ఈ ప్లేస్కి సెట్ చేసుకుంటే, ఇది మిడిల్ ప్లేస్ కాబట్టి మిడిల్ సెట్ చేసుకుంటే ఈ హాఫ్ డిజైన్ ఈ హాఫ్లోని, ఈ హాఫ్ డిజైన్ ఈ హాఫ్. ఓకే, ఇక్కడ చూస్తే మీకు లెంగ్త్ తగ్గింది, పైన ఈ ప్లేస్ తగ్గినప్పుడు ఇదే సేమ్ డిజైన్ మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇదే సేమ్ డిజైన్ పైకి ఎక్స్టెన్షన్ చేసుకుంటే మీకు డిజైన్ ఈక్వల్గా వచ్చేస్తుంది. ప్లేస్ మాత్రం కింద ఎప్పుడైనా సరే ఈ కింద డిజైన్ మాత్రం ఈక్వల్గా పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. నేను ట్రేస్ చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ పూసల లైన్, స్టోన్ లైన్, మళ్ళీ పూసల లైన్ ఉన్నాయి. మూడింటికి కలిపి ఒకటే బ్రాడ్ లైన్ గీసేస్తున్నా. అవి మనం లైన్స్ లేకపోయినా ఒక లైన్ తర్వాత ఒకటి లైన్ కుడితే స్టిచ్చింగ్ సరిపోతుంది. తర్వాత నాకు ఈ డిజైన్ వద్దు, నేను మార్చుకోవాలనుకుంటున్నా, అందుకని ఇవి నేను డ్రా చేయట్లేదు. ఓకే, ఈ డిజైన్ ఉంది కదండి, నాకు అది నచ్చక నేను మార్చుకుందాం అనుకుంటున్నా, అందుకే ఇది డ్రా చేయలేదు. సో ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడ నుండి మన లైన్ ఎక్కడుందో కంటిన్యూషన్ చేసుకోవడం. ఓకే, క్రాస్ ఉంటుంది కొద్దిగా నెక్. సరిపోయింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.